ఎంత భారమయ్యా నా పాప దోషము, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. అణువణువున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా, అణువణువున రక్త సిద్ధమై మాంసపు ముద్దగా మారితివా, శ్రమల సిలువను మోసితివా, శ్రమల సిలువను మోసితివా, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము. పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై కరుగించినావయ్యా, పరమ తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు పరము వీడి భూమిపై కరుగించినావయ్యా, చేత సిద్ధహింసపడినావయ్యా, కొరడాల దెబ్బలు కొట్టి తలకు ముళ్ళ కిరీటమెట్టి మోమున ఉమ్మి వేసి అపహసించి నెట్టినారా, నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, నా కోసమా ఈ బలియాగము, ఎవరు చేయగలరు ఇంత త్యాగము, ఎంత ఘోరమయ్యా నీ సిలువ త్యాగము, ఎంత భారమయ్యా నా పాప దోషము.
మంచిదండి. చక్కని ప్రభు మహిమార్థంగా ప్రభు కీర్తన పాడిన పౌరుని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుని వాక్యం మరి చివరి ఘట్టంలోనికి మనం వచ్చి ఉన్నాం. దేవుని దాసులు బండాత్మకూరు రాజారావు గారు వాక్య పరిచర్య చేయబోయే ముందు స్థానిక గ్రామంలో మరి కల్వరి ధ్యాన మందిరంలో సేవ చేస్తున్నటువంటి దేవుని దాసులు సమయలు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకోండి. పరిశుద్ధుడైన మా దేవా, అద్వితీయ సత్యదేవుడా, నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ఈ సమయంలో ఈ విధంగా నీ నామాన్ని కనపరచడానికి, నీ రాజ్య సువార్త సకల జనులకు ప్రకటించడానికి ప్రభువా ఏర్పాట్లు భాగమై ఉన్న నజరేతు ప్రార్థనా మందిరం ద్వారా గత ఆదివారం సాయంత్రం నుంచి జరుగుతున్న అద్భుతమైన ఈ సువార్త పండుగలను ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని అద్వితీయమైన నీ నామ మహిమార్థమై జరిగిస్తూ వస్తున్నందుకే నీ స్తోత్రాలు. ఇప్పటి వరకు ఎంతో మంది నీ మాటల ద్వారా ఉత్తేజపరచబడ్డారు, దీవించబడ్డారు, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. నీ వాక్కుల ద్వారా తమ జీవితాలను ఆత్మీయంగా కట్టుకోవడానికి ఎంతగానో ప్రభువా పురుగొల్పబడ్డారు. మరి ఈ చివరి రాత్రి ఇప్పటి వరకు ఒక మంచి సందేశాన్ని మేము విన్నాం. మరి ఒక సందేశాన్ని వినబోతుండగా నీ అద్భుతమైన దీవెన, నీ అద్భుతమైన సన్నిధి, నీ పరిశుద్ధాత్మ ప్రభావం ఇక్కడ పని చేయునట్లు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు ప్రభువా ఏ ఆశతో అయితే వచ్చారో, ఏ తపనతో అయితే వచ్చారో, వారి ఆశ నిరాశ కాకుండా ప్రభువా వారి జీవితాలలో అద్భుతమైన మేల్కొల్పును మీరు కలిగించబోతున్నందుకే నీకు స్తోత్రాలు. బలమైన ప్రభువా నీ పరిచర్య ప్రభువా మరి వీరి ద్వారా జరుగుతూ ఉండగా కార్యాలు బహుబలంగా జరిగించండి. మరి ఇప్పుడు నీ సందేశాన్ని అందించబోతున్న నీ బిడ్డలను బహుబలంగా నీ ఆత్మచేత అభిషేకించి వాడుకుంటున్నందుకే నీకు స్తోత్రాలు. ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరినీ దర్శించి వీరి మధ్య నీ బలమైన ఆత్మను ఉంచి నీ కార్యాన్ని జరిగిస్తున్నందుకు మరి ఒకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి. ప్రార్థన చేసి ప్రభువును మహిమపరిచినటువంటి సమయాలు గారిని బట్టి ప్రభువుకే మహిమ కలుగును గాక. ఇప్పుడు చివరి ఘట్టం మన మధ్యలో బండాత్మూరు నుంచి వచ్చినటువంటి దేవుని దాసులు, దేవుని సేవకులు రాజారావు గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య పరిచయం జరుగుతుంటుండగా సావధానంగా ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొంది ఆత్మానుసారంగా ప్రభువుని కనపరిచే వారి ఉంటకు సంసిద్ధంగా ఉండాలని మీకు మనవి చేస్తూ మరి ఆహ్వానించబడిన దాసులను మరి ఆహ్వానిస్తాను. రండి బ్రదర్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని వాక్యం వినాలని ఆశతో చేరి వచ్చిన ప్రియులారా, మీకందరికీ హృదయపూర్వక వందనాలండి. శబ్దాంతరం ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియులకు కూడా కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ప్రత్యేక కూటాల్లో దేవుని వాక్యం ప్రకటించడానికి మరి దేవుని దాసులు, ప్రియులు, పెద్దలు యోహాన్ గారు ప్రేమతో ఆహ్వానించారు. మరి వారితో కూడా జైసన్ గారు కూడా విన్నారని చెప్పి నేను ఇప్పుడే వింటున్నా. అలాగునే తక్కినటువంటి ప్రియులు కొర్నేలు గారిని బట్టి, సమూయేలు గారిని బట్టి కూడా ఇంకా వారి వెనుక ఎంతోమంది ఉన్నారండి. అందరి పేర్లు చెప్పడానికి వీలు కాదు కదా, వాళ్ళ వెనుక మీ అందరూ కూడా ఉన్నారు. కాబట్టి మరోసారి పెద్దలకు, ప్రేమతో ఆహ్వానించిన వారందరికీ, ఆతిథ్యం ఇచ్చినటువంటి వారందరికీ కూడా నిండు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిదండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి పరిశుద్ధ పరమాత్ముడు మానవులమైన మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందామండి. పరిశుద్ధ పరమాత్ముడు మానవులమైన మన కొరకు వ్రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ సెక్షన్ నేను చదువుతున్నాను. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును
నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. దేవుని పరిశుద్ధాత్మ నడుపుదల కోసమై నేను కూడా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడవైన పరలోకపు మా తండ్రి, మీకు స్తోత్రములు. ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు వినిపించిన వాక్య సత్యములకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుని రాబో దినాల్లో మరెక్కువ బలపరిచి వాడుకొను. మరికొంత సమయం మీ వాక్యం వినాలని మీరు మా కొరకు వ్రాయించిన వాక్యం మేము చదువుకున్నాం. ఎందు నిమిత్తం ఈ వాక్యం మా కొరకు వ్రాయించారో ఆ మీ ఉద్దేశం చిత్తం గ్రహించిన వారమై మెలుకోగలిగి నడుచుకోవడానికి సహాయం చేయమని మనవి చేసుకుంటూ, వాక్యములో మిమ్మల్ని మీరే బయలుపరుచుకోమని, ప్రతి వ్యక్తిని దర్శించుమని, ఇందుమూలముగా అపవాదికి అవమానం, అపజయము, సిగ్గు కలుగులాగున చేసి నీ నామాన్ని మా జీవితాలు హెచ్చించుకోమని, ఘనపరుచుకోమని, మహిమపరుచుకుందురని మనవి చేసుకుంటూ, మా రక్షకుడైన క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ సెక్షన్ మనం చదువుకున్నాం. ప్రియులారా, మరి వచ్చిన భాగాల్లో మనం గమనించినట్లయితే వాస్తవంగా 17వ అధ్యాయం అంతా కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి ప్రార్థన మనం చూస్తాం. బైబిల్లో అక్కడక్కడ కొందరి ప్రార్థనలు ఉన్నాయండి. ఓ ప్రార్థన ఉంది కదా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని. అక్కడ కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఆ ప్రార్థన ఏది? ప్రభు ప్రార్థన అని కొందరు అంటారు, పరలోక ప్రార్థన అని కొందరు అంటారు. అది ప్రభు ప్రార్థన కాదు, పరలోక ప్రార్థన కాదు, శిష్యుల ప్రార్థన అది. అది చూడండి, కొద్ది జ్ఞాపకం పెట్టుకోనండి. ఏమంటే ఊరికి అలా జనరల్గా మాట్లాడుతుంటారండి, కానీ ఆలోచించాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చేసిన ప్రార్థన, ఇది ప్రభు ప్రార్థన అంటారు. అది చూడండి, మంచిదే అండి. ప్రార్థన గురించిన వాక్యాలు చెప్పడానికి ఎన్నో మనకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అన్నటువంటిది అది ప్రభుది కాదు, పరలోకంది కాదు, శిష్యుల ప్రార్థన. ఇలాగ చేయండి అంటే మెథడ్ ఆఫ్ ప్రేయర్ అంటారు దాన్ని. ప్రార్థన పద్ధతి నేర్పినాడు, అవే వల్లించడం కాదు, అదే చెప్పడం కాదని ప్రార్థన పద్ధతిని చెప్పాడు. ఇలాగ చేయండి, ఈ క్రమంలో చేయండి అని. మేము మా శత్రువులను క్షమించేలాగున మా పాపాలని కూడా ఇతరులను ఉందా లేదా ఆ భాగంలో? మేము ఇతరులను క్షమించేలాగా మమ్మల్ని కూడా క్షమించని. నిజంగా క్షమిస్తున్నారా? ఒట్టి ప్రార్థనే అంటే బాధపడతారు కొందరు. ఒట్టి ప్రార్థనే మరి ప్రభు ఒప్పుకుంటాడా అని ఇంతకీ ఆలోచన చేసుకోవాలండి. ఎవరు క్షమిస్తున్నామండి ఆలోచించుకోవాలా. ఆ ప్రార్థన చేసేటువంటి ఆ విధానంలో చేసే ప్రతి బిడ్డ కూడా ఆలోచించుకోవడం ఎంతైనా మంచిది. ఓకే, యోహాను సువార్త 17వ అధ్యాయంలో మన ప్రభు అయిన క్రీస్తు యేసు చేసినటువంటి ప్రార్థన ఇక్కడ రికార్డ్ చేయబడింది అండి. మరి ఎలాగ ప్రారంభించాడు ఆయన? 17:1 మనం చూస్తున్నాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను అనే మాట ఉంది. ప్రార్థన ప్రారంభం చేసినప్పుడు ఆయన ఎలా చెప్పాడు చూడండి. ఆకాశం వైపు ఏమెత్తాడు? కన్నులెత్తి ప్రార్థన చేశాడు అనింది. మనం ఎందుకు కళ్ళు మూసుకొని చేయరు అని చెప్తామే మనం. ఓకే, మీది రైటే లేండి, మళ్ళీ పొరపాట్లు పడారు. కన్నులెత్తి ప్రార్థన చేశారు, చేతులెత్తి కూడా చేశారు, మీకు తెలుసో లేదో. అదంతా ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. అది చూడండి, పాత నిబంధన కాలం. కన్నులెత్తి చేయడం, చేతులెత్తి చేయడం, ఇదంతా ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు. అసలు ఎందుకు అలా కన్నులెత్తారు? ఆకాశం వైపు కన్నులెత్తి ఆయన ఎందుకు అలా ప్రార్థన చేశాడంటే, ప్రార్థన వినే దేవుడు, సాయం చేసే దేవుడు వెలపట్టున్నాడు, పైకి ఉన్నాడు. అందుకే దేవర్ లుకెట్ అప్. అది చూడండి, పైకి చూశారన్నమాట. గమనించాలి ఈ విషయాలన్నీ. లూకాసు వార్త 18వ అధ్యాయంలో 10వ వచనంలో ఇద్దరు ఆలయానికి వెళ్ళారు ప్రార్థన చేసి. సుంకరి అని ఒక ఆయన, పరిసయ్యుడు ఒక ఆయన, ఇద్దరు వెళ్ళినట్టు ప్రభు చెప్పాడండి. లూకాసు వార్త 18:13 సెక్షన్లో ఏమనిందంటే, సుంకరి అయితే సుంకరి దూరంగా నిల్చుండి ఆకాశం వైపు కన్నులెత్తి చేసేవాళ్ళు ఓల్డ్ టెస్టిమెంట్ కాలంలో. ఆకాశం కన్నులెత్తుటకైనా ధైర్యం చాలక అని మాట ఉంది చూడండి. కాబట్టి ఇప్పుడు కూడా చేతులెత్తి పైకి చూసి చేయడం కాదు, ఇది అది అంతా ఓల్డ్ టెస్టిమెంట్ అంటారు.
ఎందుకంటే వినే దేవుడు, సాయం చేసే దేవుడు వెలపట ఉన్నాడు, పైగా ఉన్నాడు. అందుకు ఆ రకంగా చేసేవారు ఓల్డ్ టెస్ట్మెంట్లో. కానీ న్యూ టెస్ట్మెంట్లో అలా కాదు, క్రొత్త నిబంధనలో. ఓకే, తిమోతి మొదటి పత్రిక 2:8 సెక్షన్ ప్రకారం, తిమోతి మొదటి పత్రిక 2:8 ప్రకారంగా పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని అక్కడ ఉంది అండి. ఈజ్ ఇట్ స్క్రిప్చరల్ ఆర్ నాట్? ఆలోచన, ఇది వాక్యానుసారమా కాదా అనేది. పవిత్రమైన చేతులెత్తి అనే మాట ఉందండి. దీని అర్థం ఏంటో తెలుసా? చేతులెత్తడం అంటే అక్షరార్థంగా చేతులెత్తడం కాదు. నిజంగానే అక్షరార్థంగా చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుని చట్టం అయితే చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారా లేదా బాబు? ఉన్నారా లేదా? మీరే ఆలోచన చేయండి. ఉన్నారా లేదా? వాళ్ళు ఏమంటారు తెలుసా? దేవా, చేతులెత్తి ప్రార్థన చేయాలని చట్టం రాయించావే, మాకు చేతులే లేవే, ఇట్లాంటి పనులేనా నువ్వు చేసేదని దేవుని మీద నేరం మోపరా? మోపుతారా లేదా? అట్లయితే దేవుడు నేరస్తుడా? నో. చేతులెత్తడం అంటే మనకి మనం సబ్మిట్ చేసుకోవడం, అప్పగించుకోవడం అంటారు. అంతేగాని ఇట్లా చేతులెత్తి చేయడం కాదు. అదంతా ఓల్డ్. అది చూడండి. కాబట్టి ఈవేళ చాలామంది బైబిల్ను సరిగ్గా మనం అవగాహన చేసుకోకుండా ఒక అట్రాక్షన్ ఫాలో అవుతున్నారండి. ఈవేళ అట్రాక్షన్ వద్దు, ఆత్మీయత కావాలా. చేతులెత్తి పై కన్నులెత్తి ప్రార్థన చేస్తే వినే దేవుడు, సాయం చేసే దేవుడు వెలపటలేడు, పైగా లేడు. ఆయన ఇప్పుడు మనలోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడండి. అందుకని తల వంచుతాం, ఏకాగ్రత కోసం కళ్ళు మూసుకుంటాం, ప్రార్థన చేస్తాం. అది చూడండి. కాబట్టి పాత నిబంధన విధానాలన్నీ క్రొత్త నిబంధనలో పెట్టి ప్రజల్ని మనం ఎట్లంటే ఎట్లా నడిపించడానికి వీలు కాదు బాబు. కాబట్టి ప్రతిదీ ఆలోచించుకోవడం ఎంతైనా మనకు ఆశీర్వాదకరం. ఇంక ఇలాంటివి ఎన్నో మనం చూడగలుగుతాం. అసలు చేతులెత్తడం అన్నటువంటిది ప్రభు వెలపట్టలేడు, లోపల ఉన్నాం. ఒక కీర్తన పాడతాం, సాగిలపడి మ్రొక్కేదమని కీర్తన ఉందా లేదా? ఉంది అండి. సాగిలపడి మ్రొక్కేదము ఆత్మతో సత్యంతో అని. నేను కీర్తన పాడినప్పుడు అనుకున్నాను, ఎప్పుడు సాగిల పడుతున్నాం అబ్బా, మనం అంతా సిట్రైట్లో కూర్చుంటాం. నిజమా కాదు? మీరే ఎక్కడ సాగిల పడుతున్నాం? ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్లో సాగిల పడేవాళ్ళు. కానీ న్యూ టెస్టిమెంట్లో ఎందుకు సాగిల పడడం తెలుసా? ఎవరినైతే ఆరాధిస్తున్నామో, పూజిస్తున్నామో ఆ పరిశుద్ధ పరమాత్ముడు వెలపటలేడు, మనలోనే ఉన్నాడు. అది చూడండి, అది రహస్యం. అందుకని మనం సాగిల పడం. అర్థమైందా అండి? మనలోనే ఉన్నాడు ఆయన. పాత నిబంధన కాలంలో వెల్పట ఉండేవాడు కాబట్టి సాగిల పడేవాళ్ళు వారంతా. కాబట్టి ప్రియులారా, ఇవన్నీ మనం ఆలోచన చేసుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. ఓకే, యేసుక్రీస్తు ప్రభు ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా ఆయన ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను అనే మాట ఉంది. ఈవేళ మనమే ఆయనకు ఆలయం. ప్రార్థన వినేవాడు, సాయం చేసేవాడు మనలోనే ఉన్నాడు. కాబట్టి మన కళ్ళు పైకెత్తడం, చేతులు పైకెత్తి చేయడం అన్నటువంటిది ఆత్మీయత కాదు. తెలియకనే ప్రియులారా అదంతా. తల ఉంచాలి, కళ్ళు మూసుకొని ఏకాగ్రత కోసమై ఆయనకు మొరపెట్టాలి. ప్రభు మనలోనే ఉన్నాడు. ఆయన మనలోనే ఉంటూ వింటున్నాడు, సాయం చేస్తాడు. మంచిదే అండి. ఇలాగ ప్రార్థన మీద ఎన్నో విషయాలు చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారం పోయి అట్రాక్షన్లో ఫాలో అయ్యారు. అట్రాక్షన్ పనికిరాదు, ఆత్మీయత కావాలా. అది చేతులు చాపాడనుకోండి, ప్రభువా సాయం చేయమి చేతులు చాపాడనుకోండి, మీరు కొద్దిగా గమనించండి. ఇక్కడ విమర్శ కాదు, వివరణిస్తున్నా. చేతులు చాపాడంటే ఇచ్చే వ్యక్తి వెలపట ఉన్నాడు అని అర్థం. ఇచ్చే వ్యక్తి వెలపట లేకుండా మనలోనే ఉన్నాడు. ఆయనను వెలపటికి చేతులు చాపినామంటే మనకు కన్నులు ఉన్నట్టా లేనట్టా? మీరే ఆలోచన చేయండి. వాస్తవాలు ఆలోచించాలంతే. అన్ని తెలిసిన వాళ్ళం ఎవరూ లేమండి. నేను ఎన్నో తిప్పలు పడుతుంటా, తపస్సు చేస్తుంటా, ప్రభువా ఎట్లా ఈ వాక్యం. ఎందుకంటే కొన్ని వాక్యాలు మనకే రివర్స్ కొడుతుంటాయి, అర్థం కావు. కానీ ప్రభు సహాయం చేస్తాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి దయచేసి ప్రియులారా, అందుకే మనం చేతులు కట్టుకుంటాం, మొరపెడుతూ ఉంటాం ఆయనకి, అంతే. ఇవి ఓల్డ్ టెస్టిమెంటు తెచ్చి న్యూ టెస్టిమెంట్ అట్రాక్షన్ కాదు, ఆత్మీయత కావాలి ఈ దినాల్లో. మంచిదండి. ఆయన చేసిన ప్రార్థనలు ఎన్నో ఉన్నాయి. కానీ 3వ వచనం మనం చదువుకున్నాం కదా. ఈ వచనములో ఏమని ఆయన ప్రార్థన చేశాడు? తండ్రి అన్నాడు 2వ వచనములో. తండ్రి, 3వ వచనం, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను నీవు పంపిన
యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నీవు పంపిన యేసుక్రీస్తును అన్నాడు కానీ నన్ను అన్నాడు అక్కడ. ఈ మాటలు చూడండి ఎట్లుంటాయో, ఇంటర్లింక్స్ ఉంటాయండి. అసలు నన్ను అనాల వాస్తవంగా, కానీ అట్లని లేదు ఆయన. నీవు పంపిన యేసుక్రీస్తును అన్నాడు చూడండి, నేనని అనడం లేదు చూడండి, నన్ను అని చెప్పడంలే. ఎందుకో తెలుసా? ఎన్నో మర్మాలు ఉన్నాయండి. తండ్రి అని పిలిచాడు. మరి ఎందుకు నన్ను ఎరుగుట అని అనలేదంటే ఒరిజినల్గా అసలు ఈయననే తండ్రి. అది రహస్యం. యోహాను సువార్త చూడండి కావాలంటే ఒక మాట, 9వ వచనంలో 14:9 సెక్షన్లో మరి ఫిలిప్పు ఏమన్నాడండి? ఫిలిప్పు 8వ వచనంలో అడిగితే యేసుప్రభు 9వ వచనంలో అన్నాడు, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నీవు నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మా కనుపరచుమని ఎలా చెప్పుచున్నావు? అసలు చూస్తూనే ఉన్నావు, మళ్ళా కనుపరచమంటావా అంటే దీని అర్థం చూడండి ఎట్లుందో. బాబు, ఈవేళ త్రిత్వం మీద చాలా మందికి అర్థం కాక తండ్రి వేరే, కుమారుడు వేరే, పరిశుద్ధాత్మ వేరే. నో, తెలియనుళ్ళు మాట్లాడాల్సింది ఇవన్నీ. చట్టంలో చాలా విషయాలు ఉన్నాయి తెలుసా? యెహోవా అంటే పెద్ద దేవుడు అని, యేసుప్రభు కొద్ది తక్కువ అని, ఆత్మ అంటే ఇంకా తక్కువ అని, రకరకాల వ్యాఖ్యానాలు. రానిళ్ళు రానిట్టనని ఉండాలి కానీ వచ్చినట్టు చెప్తే ఎట్లా? తప్పు కాదా? తండ్రి అన్నాడు, అద్వితీయ సత్యదేవుడమైన నిన్నును అన్నాడు. తర్వాత నీవు పంపిన నన్ను అనాల వాస్తవంగా. నిజమా కాదా? అలా అనకుండా నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం అన్నాడు. మనకు 14వ అధ్యాయంలో చెప్తున్నాడు, ఫిలిప్పు, ఇంతకాలం మీరు నన్ను చూస్తూనే ఉన్నారు, మళ్ళీ తండ్రిని చూపమంటావా? నన్ను చూస్తూనే ఉన్నావు, మళ్ళీ చూపమంటావు ఏంటి అంటే ఆయనే తండ్రి. ఈ చాలా కీలకమైన విషయాలండి. ఇప్పుడు అన్నీ చెప్పడానికి వీలు కాదు, అవసరాన్ని బట్టి కొన్ని మాత్రమే అలా జ్ఞాపకం చేస్తున్నా. అందుకే ఆయన వాక్యాల్లో చాలాసార్లు మనం గమనించినప్పుడు నన్ను అనకుండా మరో మాటతో యేసుక్రీస్తును అన్నాడు చూడండి. మంచిదేండి. ఏదేమైనా అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం, ఎటర్నల్ లైఫ్ అంటారు. మీరు ఎరగకపోతే కష్టమండి, ఎరగాల. ఎవరిని అంటే అద్వితీయుడు సత్యదేవుడు అనే మాట చూడు. అద్వితీయుడు దేవుడు ఎవరయ్యా అంటే అద్వితీయుడు, ఆయనకు సాటి మరొకరు లేరండి. ఆయనే సమానుడు, ఇంకెవ్వరు లేరు. తెలుసా? ఎంత చదువులు చదివిన ఈవేళ పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నారండి చాలామంది. దేవుడు ఎవరయ్యా అంటే అద్వితీయుడు, అంటే ఆయనకు రెండో వాడు సాటి, ఆ ద్వితీయ లేనివాడు. ఇంకొకటి ఏంటంటే సత్యదేవుడు అనే మాట మనం వాక్యములో జ్ఞాపకం చేసుకుంటున్నాం చూడండి. ఆయన అద్వితీయుడు, ఆయన సత్యదేవుడు అన్నటువంటి మాటను మనము ఈ వాక్యముల ద్వారా మనం గ్రహిస్తున్నాం. ఆయన అద్వితీయుడు, ఆయనకు సాటి మరొకరు లేరండి. నేనేం చెప్పేది లేదు, ఆయనే అన్నాడు తెలుసా? నాకు ఎవరిని సాటి చేస్తారు అన్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ సెక్షన్ చూస్తారా? యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25లో ఏం చెప్పాడండి? ఆయన్నే అడిగాడు. మనం చెప్పేది ఏమి లేదు, నేను చెప్తే ఏమి లాభం లేదు. ముందు ఆయనలో ఉండాలా సత్యం, సత్యం అనేది ఆయనలో ఉండాలా, సత్తా ఉండేది కూడా ఆయనలో ఉండాలా. ఒట్టేని పట్టుకొని గట్టోడు అని చెప్తే ఎట్లయితుంది? వీలు కాదు అసలు. దేవుడు అద్వితీయుడు, సత్యదేవుడు, ఆయనకు సాటి మరొకరు లేరండి. అదే అడుగుతున్నాడు. తీసినోళ్ళు సాయం చేస్తారా? ఇతనితో సమానుడవని, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అన్నాడు పరిశుద్ధ పరమాత్ముడు. అన్నాడు కదండి. అక్కడేమన్నాడు ఆయన అని పరిశుద్ధుడు అడుగుతున్నారు. పరిశుద్ధుడు ఎవరండి? దేవుడు మాత్రమే. లేవియాకాండం చదవండి, నేను పరిశుద్ధుడనై ఉన్నాను అన్నాడు ఆయన. సృష్టికర్త ఎవరండి? పరిశుద్ధుడు, పాపం లేనివాడు, అబద్ధాలు ఉండవు ఆయనలో. తెలుసా? ఆ అబద్ధమాటకు నరుడు కాడు అని తీతుపత్రిక 1:4వ సెక్షన్ చెప్తుందండి. అబద్ధమాటకు నరుడు కాడు. ఎవరైతే అబద్ధాలు ఆడుతున్నారో అతడు నరుడే కానీ దేవుడు కాదు అని దేవుని చట్టం తేటగా ఉందండి. అసలు దేవుడు అంటే ఎవరు అనుకున్న ప్రతిదాని దేవుడు అంటే ఎందుకయ్యా చదువుకోండేది మనమంతా? మీరే ఆలోచన చేయండి బాబు. విద్యావంతులారా, జ్ఞానవంతులారా, ఆలోచన చేయండి. మనం ఎందుకు చదువుకోండేది? అన్నీ ఒకటి అని చెప్పడానికేనా? పొరపాటు కాదా? ఆలోచన చేసుకోనండి. పరిశుద్ధుడు అడుగుతున్నాడు, ఎవరికి సాటి చేస్తారు నన్నంటే?
అంటే ఆయన అద్వితీయుడు, సత్యదేవుడు. చూడండి, నన్ను ఎవరికి సాటి చేస్తారని ఎందుకు అడుగుతున్నాడంటే, అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 25 గమనిస్తారండి. అపోస్తుల కార్యాలు 17వ సెక్షన్ ఇలా చెప్తుంది. ఆయన అందరికిని జీవమును చూడండి, అందరికీ అనిందా, కొందరికీ అనిందా? అందరికి. అమ్మ వింటున్నారా తల్లి? వినకపోతే ఏం లాభం లే, దండగా వచ్చి కూడా. ఎందుకంటే ఇంకా నేను కీలకమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నా, దేవుని గురించిన విషయాలు చెప్తున్నా. ఇంకా ప్రతిది దేవుడు అంటే నీకు అర్థమే కాలేదు. పో, లెక్కలు సోషల్ అంతేగాని అన్నీ ఒకటి కాదు. మీరు చాలామంది పొరపాటు పడుతాం, ఎంత చదువులు చదివిన అంతేనా? ఆలోచించాలా ప్రియులారా? దేవుడు నన్ను ఎవరికి సాటి చేస్తా అంటే ఆయన గురించి మనం ఎరుగుతున్నాం, తెలుసుకుంటున్నామండి. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు, సమస్తము దయచేస్తాడు. అది దేవుడు అంటే ఇది. చూడండి, అందరికీ ఊపిరినిస్తాడు, జీవాన్ని ఇస్తాడు, సమస్తం దయచేసేవాడే దేవుడు, పరిశుద్ధ పరమాత్ముడు. అది అండి. ఇప్పుడు చెక్ చేసుకోనండి, ఈ విశ్వములో, ఈ ప్రపంచములో అందరికీ గమనించండి, జీవాన్ని ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఊపిరిని జీవాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక జీవరాశి కానీ ఎవరైనా కానీ చనిపోయినారనుకోండి, ఈ ప్రపంచములో జంతువులు కానీ, పక్షులు కానీ, జలచరాలు కానీ, ఏ వృక్షాలు కానీ, ఏవే సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఏవైనా కానీ చచ్చిన వారికి జీవమును ఊపిరిని సమస్తం దయచేసేటివి ఏమైనా ఉన్నాయా? మీరే ఆలోచన చేసుకోనండి. జీవాన్ని ఇచ్చేటివి ఏవైనా ఉన్నాయా? మీరే గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండ దెబ్బ వడదెబ్బ తగిలి చాలామంది చచ్చిపోతున్నారా లేదా? చాలామంది అల్లాడిపోతున్నారండి, చాలామంది చనిపోయినారు. చచ్చిన వాళ్ళందరినీ ఎండకు పెట్టండి, మళ్ళీ బ్రతుకుతారా? కాల్చే శక్తి, ప్రాణం శక్తి సూర్యునికి ఉన్నది, కానీ జీవం పోయే శక్తి సూర్యునికి లేదు. కాబట్టి ఎన్నడే కానీ సూర్యుడు పరమాత్ముడు అనుకొని ఆరాధిస్తే నీకు పాపక్షమాపణ కలదు, పాపం ఒడిగట్టుకుంటావు నువ్వు అసలు. ఎందుకంటే నీకు జన్మనిచ్చినటువంటి పరమాత్మను నువ్వు నమ్ముకోకుండా నువ్వు దేన్నో దేవుడని అనుకుంటే ఎట్లా క్షమాపణ ఉంటుంది మీకు? మీరే ఆలోచించండి ప్రియులారా. కాబట్టి అందరికీ జీవమును ఊపిరిని సమస్తం దయచేసేటువంటి వాడు దేవుడే. అది చూడండి, ఆయన సత్యదేవుడు అనింది. ఉందా లేదా బాబు? సత్యదేవుడు అని ఎందుకు ఉంది అంటే, సత్యదేవుడు అని ఎందుకు రాయబడింది జ్ఞాపకం చేస్తున్నా. 3 పదులు ఎంత అండి? కరెక్ట్ చెప్పినారు. చూడండి, 3 పదులు మీ ఊరిలో చెప్తారా? అంతటా అంతేనా? అమ్మా వింటున్నారు లేదా? దేవుడు అంటే ఏమనుకున్నారా? ఎంత చదువులు చదివిన అంతేనా? మీకు సెల్యూట్ కూడా చెప్తున్నా, 3 పదులు. ఏమమ్మా సిస్టర్స్ చెప్పకుండా ఉండారమ్మా, మీరు నిద్రవుతున్నారా? మేము ఎంతమంది నమ్ముకునే లాభం, మీరు ఒకరిద్దరు నమ్మితే చాలు ఊరు దెబ్బకు మారుతుంది. మీకేం అర్థం కావడం లేదమ్మా. అందుకని సాతానుడు వాడు మీతో పాటు వచ్చి మీ పక్కలే కూర్చున్నాడు. చూడి, నిద్రపోగొడతాడు మిమ్మల్ని దెబ్బకు. మా లెక్క నేర్చుకున్నారనుకో ఊర్లను బోర్ర దొబ్బెత్తాడు దెబ్బకు. అందుకని వాడు మీకు భయపడి ముందుగా మీ వెంటనే వచ్చి మీ పక్కలే కూర్చున్నాడు, పైలాగా సపరిస్తూ ఉన్నాడు అన్నమాట, నిద్రవో అని. మేం చెప్పేదానికి స్త్రీలు చెప్పి చాలా తేడా ఉంది తెలుసా? పేతురు ప్రసంగం చేసే 3000 మంది రక్షింపడ్డారు ఇంచుమించుగా. సమరయశ్రీ ఎంత పెద్ద ప్రసంగం చేసిందండి. సమరయులందరూ ఎన్ని వేల మంది మీరే గమనించండి. అంటే పురుషుల మాటల కన్నా స్త్రీల మాటలు చాలా షార్ప్గా ఉంటాయండి, దూసుకపోతాయి గుండెల్లోకి. అందుకని వినాలా దయచేసి మాట. సత్యదేవుడు అని ఎందుకు చెప్పడం జరిగిందంటే 3 పదులు 3 పదులు 30. మీరే చెప్తారా? అందరు అట్లేనా? ఏమ్మా అందరు అంతే కదా? ఎందుకు అలాగా? లేదండి మాది ఎక్కువ కులం అండి, 3 పదులు 40 అని చెప్పమనండి, చెప్తారా? ఏమండి ఇది రైటేనా? మీకు మార్కులు వచ్చాయా అని పాస్ అవుతారా మీరు? నో. ఎవరు చెప్పిన 3 పదులు 30 చెప్పాల్సిందే, 3 ఏళ్ళు 21 చెప్పాల్సిందే. ఏమండి నిజమా కాదా? నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే సత్యం అనేది అందరికీ ఒకటిగానే ఉంటుంది బాబు. సత్యం అనేది అందరికీ ఒక్కటే. దేవుడు సత్యవంతుడు. అది చూడండి రహస్యం. ప్రపంచ ప్రజలందరికీ ఒక్కడే. మీ ఇష్టం చూడండి, తలకిందులు చేసిన ప్రార్థన చేసిన ఆ ఒక్క సత్యదేవుని నువ్వు ఎరగకపోతే ఆరని అగ్నికి వెళ్ళిపోతా లేదు నీ ఇష్టం.
అది చూడు, అందరికీ ఒక్కడే ఉండేది తెలుసా? సత్యం అనేది యావత్ ప్రపంచానికి ఒక్కటే. చూడండి, అసలు ఎవరు చెప్పినా 52 100 చెప్పాల్సిందే. ఇండియా వాళ్ళైనా ఇంగ్లాండ్ వాళ్ళైనా. ఏం బాబు, నిజమా కాదా? ఈ రహస్యాలు తెలియక అంటే బాధపడతారండి. ఉన్న మాట అంటే ఉన్న ఊరు వచ్చిరాదంటారు. ఇంటికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు అంటే బాధపడనో, ఇవి రాంగ్ బాబు, మీ ఇష్టం. అద్వితీయ సత్యదేవుడు పరమాత్ముడు ఆయన్ని అన్నాడు తెలుసా? ఆయన ఏమని చెప్పాడు తెలుసు? చాలా ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తే ఇలాగా. నేనేం జనరల్గా ఏం చెప్పడంలే, బైబిల్లో దేవుడు రాయించినటివే చెప్తున్నా, ఆయన రాయించినటివే చెప్తున్నానండి. ఇంకొక మాట చదువుతారా? దేవుడు అందుకు సత్యదేవుడు అని ఎందుకు చెప్పడం జరిగిందంటే, సత్యం అనేది అందరికీ ఒకటిగానే ఉంటుంది. అందుకే ఆ సత్యదేవుడు ఆయన ఏమన్నాడు తెలుసా? 45:22 యెషయా గ్రంథం చూడండి బాబు. యెషయా గ్రంథం ఇప్పుడన్నా చూడాలి. బైబిల్ ఏమనుకోగమ్మా, బైబిల్ తెరచండి నేను చెప్పాక. అది కనవన్నా తెరవారు ఇంకా మొత్తానికి. యెషయా గ్రంథం తెలియకపోతే, బైబిలే తీయకపోతే దేవుడు ఎట్లా అర్థమవుతాడు? చదువురాని వాళ్ళకి బైబిల్ ఉంది కదమ్మా, అట్లా తెరవండి. కీర్తనలో సామెతలు వచ్చాయి, ఏవో ఒకటి అంతే. యెషయా గ్రంథం 45:22 సెక్షన్ చదువుతున్నానండి. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని పరమాత్ముడు చెప్తున్నాడు. ఆయనే దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పేది కాదు బాబు. కానీ మీరు ప్రార్థనకు రాకపోతిరి, వాక్యం వినకపోతిరి, అసలు చదవపోతిరి, ఏం తెలుస్తుంది మీకుంగా? మీకేం తెలుసు? అది ఆలోచన చేయండి. జ్ఞానవంతులారా, విద్యావంతులారా, మీ ఇష్టం, నష్టమవుతారు. అందరికీ ఒక్కడే ఉన్నది సృష్టికర్త. తెలియక పొరపాటు పడుతున్నారండి. అసలు మీకు తెలుసు, ఏం తెలుసు? బాటనీలో ప్రొఫెసర్ వేలే, కానీ బైబిల్ తెలియద్దా మీకు? కెమిస్ట్రీలో సైంటిస్ట్ వేలే, కానీ క్రీస్తు తెలియద్దా మీకు? భూగోళ శాస్త్రవేత్తవే, కానీ బైబిల్ తెలియద్దా మీకు? నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే, చాలామంది విద్యావంతులు సత్యదేవుని తెలుసుకోకుండా ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతున్నారండి. మీ ఇష్టం, మిమ్మల్ని ఎవరు రక్షించలేరు. మీ ఇష్టం. చూడండి, ఏ జాతిలో పుట్టినా, ఏ దేశంలో జన్మించినా, నువ్వు సత్యాన్ని గ్రహించకపోతే, సత్యదేవుని ఎరగకపోతే ఆరణ్య అగ్నికి వెళ్ళిపోతారు అంతే. నిత్య జీవానికి బదులు నిత్య శిక్షకు వెళ్ళిపోతావు. మత్తయి 25:46 సెక్షన్ ప్రకారం ఆలోచన చేసుకోనండి ప్రియులారా. కాబట్టి నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడని ఆయన తేల్చి చెప్పాడండి అసలు. కాబట్టి ప్రియులారా, పెద్దలారా, మీకు కృతజ్ఞతలు చెప్పి తెలియజేస్తున్న మనందరి పరిశుద్ధ పరమాత్ముడు ఆయన అద్వితీయుడు, ఆయన సత్యదేవుడు. ఎందుకంటే ఆయనకు సాటి మరొకరు లేరు. ఈ విశ్వములో ఏ పక్షులు కానీ, ఏ జంతువులు కానీ చచ్చిన వాటికి జీవాన్ని పోయలేవు. కాబట్టి జంతువులను దేన్నే కానీ ఆరాధిస్తే పాపం ఒడిగట్టుకుంటావే తప్ప పాప క్షమాపణ పొందవు నువ్వు, నీ ఇష్టం. మనందరి పరమాత్ముడు ఒక్కడే. ఎందుకంటే ఆయన సత్యదేవుడు. సత్యం అన్నది అందరికీ ఒకటే ప్రియులారా. అసలు ఆ సత్యదేవుడే యుగముల సమాప్తిలో యేసుక్రీస్తు పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. అద్వితీయ సత్యదేవుడు యుగముల సమాప్తిలో యేసుక్రీస్తు అని పేరుని ఈ ప్రపంచానికి వచ్చాడండి. వచ్చి డైరెక్ట్గా చెప్పాడు, నేరుగా చెప్పాడు. యోహాను సువార్త 14:6 సెక్షన్లో ఏం చెప్పాడండి? ఐ యామ్ ఓన్లీ ద ట్రూత్ అన్నాడు. నేనే సత్యం అన్నాడు. చూడండి, నేనే సత్యం తేటగా తేల్చి చెప్పేశాడండి. నేనే సత్యం అన్నా అంటే, సత్యం అంటేనే అది అందరికి ఒక్కటే అని లెక్క. అందుకే అన్నాడు కదండి, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, జీవం కూడా నేనే అన్నాడు. 11:25 యోహానులో కూడా 11:25లో పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. చూడండి, అది రహస్యం. కాబట్టి ప్రియులారా, అద్వితీయ సత్యదేవుడైనటువంటి ఆయనను మనం ఎరుగుతున్నాం. ఆయనను ఎలా తెలుసుకుంటున్నామంటే, అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తం దయచేసేవాడు దేవుడు. ఈ విశ్వములో ఎవ్వరు కూడా జీవాన్ని దారిపోయలేరండి. కాబట్టి ఈ విషయాలు తెలిసి కూడా ఇంకా మీరు అనాలోచనలు నడుచుకుంటే మీ ఆత్మకు శాంతి దొరకదు. మీ ఇష్టం.
ఆ అద్వితీయ సత్యదేవుడు క్రీస్తు యేసు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చేశాడు. నేనే సత్యం అన్నాడండి. అట్లయితే ఈయనను మనం దేవుడని ఎలా నమ్ముకుంటాం, ఎలా తెలుసుకుంటాం? యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుట నిత్య జీవం. దేవుని ఎరుగుట నిత్య జీవం, యేసుక్రీస్తు ప్రభుని ఎరుగుట నిత్య జీవం అనే మాట కనబడుతుంది అండి. మరి యేసుక్రీస్తు ప్రభును మనం ఎరుగుట చాలా అవసరమైంది. ఆయన చరిత్రలో ఏది చూసినప్పటికీ మీరు గమనించండి, ఈ విశ్వమంతట్లో ఏ మానవుని చరిత్ర కూడా ఆయనలాగా కనపడదండి. మీరు ఆలోచన చేసుకోండి. యేసు ప్రభు చరిత్రలో ఒక్క దానికి కూడా ప్రపంచంలో ఎవరు కూడా సూటబుల్ కాకుండా ఉండేటువంటి విషయాలు కనబడుతున్నాయండి. అసలు ఆయనకు ఒక అంగి ఉండేది. అలాంటి అంగి ఈ ప్రపంచం ఎక్కడైనా ఏ గ్రంథంలో ఎవరైనా ధరించినారో మీరే చెక్ చేసుకోరు. అంతే. ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టోయ్ అన్నాడు కవి. ఒట్టి మాటలు ఎందుకు? యేసు ప్రభు ఈ లోకములు ఉన్నప్పుడు ఆయనకున్న వస్త్రాల్లో ఒక ప్రత్యేకమైన అంగింది అండి. ఆ అంగి ఎలాంటిదో చూస్తారా? 19 యోహాను సువార్తలో మాట చూడు బాబు. 19వ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాను. 23 వచ్చిన చూస్తారా? సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పై నుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చును అని దానికోసం చీట్లు వేయదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఇలాంటి అంగి ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఎవరు ధరించినట్టు దాఖలాలే లేవు. కథలు చెప్పుకోవాల్సిందే. కథల వల్ల కర్మలు పోవు. మీ ఇష్టం చూడండి, కారణాలు ఉండాలా. కథలు నమ్ముకుంటారా? యేసుక్రీస్తు ప్రభుకున్నటువంటి వస్త్రాలు ఒక అంగి చూడండి. ఇది కుట్టే ఉండదంటండి దీనికి. ఇది యావత్తు పైనుండి నేయబడింది. అందుకే చించకుండా చీట్లు వేసుకున్నారు. నా అంగి కొరకు చీట్లు వేసిరని ఓల్డ్ టెస్టిమెంట్ ఒక లేఖనం ఉంది. అది ఇక్కడ నెరవేర్చబడింది. యేసుక్రీస్తు ప్రభు ఇలాంటి అంగిని ధరించాడు. ప్రపంచంలో ఎక్కడైనా ఎవరైనా ధరించారా? అసలు ఆయన చరిత్రనే ప్రత్యేకమైంది అండి. కాబట్టి బాబు, మనందరి పరమాత్ముడే, మనందరి దేవుడే క్రీస్తు యేసు అని పేరున వచ్చాడు. మీకు తెలియక ఎవరు నమ్ముకుంటే ఆ కులం వల్ల దేవుడు అనుకుంటారు. కులానికి ఒక లెక్క ఉంటుంది అండి. మీరే ఆలోచన చేయండి. కులానికి ఒక లెక్క ఉంటుందా? ఎక్కాల పుస్తకం మీకు తెలుసు కదండి. ఎక్కాల పుస్తకం అన్ని వాళ్ళకు ఒకటే ఉంటుందా? కులానికి ఒక ఎక్కాల బుక్ రకరకాలుగా ఉంటుందా? రంగులు వేరు ఉంటాయి, అందులో ఎక్కాలు మాత్రం ఒకటే కదా. దేవుడు వచ్చేసరికి రకరకాలుగా పెట్టుకుంటున్నావు అంటే నీకు అర్థమే కాలే. అసలు సత్యదేవుల్లో లేవని దాని అర్థం. మనందరి దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు అని పేరున వచ్చాడు. అందుకే నేనే సత్యం అన్నాడు. చూడండి, నా ద్వారా తప్ప ఇంకెవ్వరు కూడా పరలోకం రాలేరు తేల్చెప్పేశాడు. తండ్రి వద్దకు రాలేడంటే నా దగ్గరికి రాలేరనే దాని అర్థం. తండ్రి వద్దకు రాలేడు అని అక్కడ ఉంది కదా. యోహాను 8:1 సెక్షన్ చదువుతారా? యోహాను 8:1 తండ్రి వద్దకు రాలేరంటే దాని అర్థం ఏంటో తెలుసా? యోహాను 8:1 బాబు. మరి ఒకప్పుడు ఆయన నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెతుకుదురు గాని మీ పాపములో నుండి చనిపోవుదురు, నేను వెళ్ళి చోటికి మీరు రాలేరని వారితో చెప్పాను. వెళ్ళు చోటికి రాలేరు మీరు అన్నాడు. చూడండి, తండ్రి దగ్గరికి రాలేరు అన్నాడు, ఇక నేను వెళ్ళే చోటికి మీరు రాలేరు అన్నాడండి. కాబట్టి ఆలోచించుకోవడం మనకెంతైనా ఆశీర్వాదకరం. మనందరి పరిశుద్ధ పరమాత్ముడే యేసుక్రీస్తు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడు. కాబట్టి దేవుణ్ణి ఎరుగుతున్నాం, ఆయన అద్వితీయుడని, ఆయన సత్యదేవుడని చెప్పి. మరి ఈ ప్రపంచానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభుని ఎరిగాం. ఆయన ఈ ప్రపంచానికి వచ్చినటువంటి ఆ అద్వితీయుడు, ఆ సత్యదేవుడే క్రీస్తు యేసు అని పేరున ఈ ప్రపంచానికి వచ్చాడు. ఈ ప్రపంచానికి వచ్చిన ప్రభు ఈ లోకములో అందరికీ ఊపిరి జీవాన్ని సమస్తము అనుగ్రహించిన వాడుగా ఉన్నాడా లేదా? మీరు ఆలోచన చేయండి. మీరు 4 సువార్తలు చదివితే చనిపోయినటువంటి వారికి అనేకులకు ఏం చేశాడు తెలుసా? ఊపిరి జీవాన్ని ఇచ్చినాడు ఆయన. ఏమండి, ఇచ్చినాడా లేదా? ఇంతకీ ఒకరిని చెప్తారా? ఎవరినన్నా? లాజరు కరెక్ట్, బాగా గుర్తొచ్చాడు కదా లాజరు. ఇంకా మనం ముగ్గురిని చూస్తాం బాగా చరిత్ర. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎంతమందికి జీవాన్ని ఇచ్చాడు తెలుసా? జీవాన్ని, ఊపిరిని. మత్తయి 11:5 సెక్షన్ చూడండి. మరి మత్తయి 11:5 మీరు చూసేదే లేటు, ఇంకా త్వరగా చెప్పుకుంటూ వెళ్తున్నాం. చూడండి 11:5.
గుడ్డివారు చూపు పొందుతున్నారు. గుడ్డివారు చూపు పొందుతున్నారంటే ఆపరేషన్ చేసినాడు, కంటి ఆపరేషను. మీరు ఆలోచన చేయండి. ఇది చరిత్ర, జరిగిన చరిత్ర ఇది, తెలుసా? కథలు కాదండి అసలు. కథలు నేను వింటా కానీ దాంట్లో ఉన్నటువంటి రహస్యం ఏంటో నేను గ్రహిస్తా. తిక్క తిక్క కథలలా సత్యమని చెప్పను. పూర్వకాలం కథలు ఉండేటివి మీకు తెలుసో లేదో. మేము చిన్నప్పుడు చదువుకునే ఓ కాకి కావు కావు అని వచ్చిందంట అండి. ఎండాకాలం అంట అది కూడా. ఆ కుండలో నీళ్లుంటే అది ఏం చేసింది, నీళ్లు పైకి రావాలని ఆ కాకి రాళ్ళు వేసిందంట అండి. రాళ్ళు వేస్తే నీళ్లు పైకి వచ్చినాయంట, అప్పుడు తాగిందంట. అప్పుడు మేమేమనుకున్నాం, అబ్బా ఏం తెలివి కాకి అని మేమనుకున్నాం. ఇప్పుడున్న ప్రజలు పిల్లలు ఎట్టున్నారు, నానా కాకి రాళ్ళు వేసే కుండ పగలేదా అంటున్నారు. ఇట్లాంటి ఆలోచన లేకపోతే ఎట్లా నీవు దేవుని గ్రహిస్తావు? ఎప్పుడో పుట్టగోసి కాలంలో, గోసి పెట్టుకునే కాలంలో వచ్చిన ఆచారాల్లో పద్ధతుల్లోనే సాగిపోతారా? మనందరి పరమాత్మనికి దూరం అయిపోతారా? మీరే ఆలోచించండి పురిలారా. కుంటివా మరి గుడ్డివారికి చూపునిచ్చాడు, కుంటివారు నడుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు. చనిపోయిన వాడనిందా వారనిందా? వారు చనిపోయిన వారు. ఎంతో మందికి జీవాన్నిచ్చాడు, ఊపిరినిచ్చాడు, సమస్తం దయచేశాడండి. కారణం ఏంటో తెలుసా? అందరికీ ఊపిరి జీవాన్ని సమస్తం ఇచ్చేవాడు అద్వితీయ సత్యదేవుడు మాత్రమే. ఆ దేవుడు క్రీస్తుగా వచ్చేసి అందరికీ జీవం, ఊపిరిని, సమస్తాన్ని దయచేసిన వాడు. ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టాడా లేదండి? సమస్తం ఎవరికి ఏ కొరతుందో వాటన్నిటి తీర్చిన వాడుగా ఉన్నాడు. కారణం ఎందుకంటే ఆకారమందు మనుషుడు కానీ అంతరంగములో అద్వితీయ సత్యదేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అది రహస్యం. కాబట్టి పెద్దలారా, నిండు చేతులెత్తి చెల్లిటి కూడా చెప్తున్నా, మీ ఇష్టం మరొకరి లేరు చూడండి. మనందరి దేవుడే, మనందరి రక్షకుడే క్రీస్తు యేసు అని పేరున ఈ ప్రపంచాన్ని అవతరించినాడండి. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయనని ఎరుగుటయే నిత్య జీవం. ఈవేళ ఆయనను గురించిన విషయాలు మనం విన్నాం, గ్రహిస్తే మాత్రం నిత్య జీవంకు వారసులైపోతారు. నువ్వు వినకుండా త్రోసివేశావు అనుకోండి, ఇంకోటి ఏముంది తెలుసా? నిత్య శిక్ష ఉంది, నిత్యాగ్ని అన్నటువంటిది ఉందండి. అసలు దేవుణ్ణి ఎరగని వారికి నిత్య శిక్ష అన్నటువంటిది వాక్యములో మనం చూస్తున్నాం. తెస్సలోనికీయులకు రాయబడిన 2వ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుండి ఇలా చూస్తాం చూడండి. ప్రభువైన యేసు తన ప్రభావం కనపరచు దూతలతో కూడా అగ్నిజ్వాలలు పరలోకం నుండి ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికిని మన ప్రభువైన యేసుక్రీస్తు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు శ్రమపరచు వారికి శ్రమయు. చూడండి, ఈవేళ చాలా మంది తెలియక శ్రమ పరుస్తున్నారండి. యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఏ తప్పు చేశారు బాబు? ఆయన ఏం చేయకుండా కానీ శ్రమ పరుస్తారా? ఈవేళ శ్రమ పరుస్తున్నావేమో. మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమ రాబోతుంది అంతే. ముందుంది ఉసుళ్ళ పండగ అంటారు చూడి, టైం పడుతుంది అంతే. చాలామందికి తెలియడం లేదండి. అసలు చాలామందికి తెలియడంలే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడు. మనుషుడు ఏం విత్తుతాడో పంటనే కోయును. కంది విత్తితే కందే కోసుకుంటావు అంతే. ఏం జొన్నలు కోసుకోరు, మీ ఇష్టం చూడండి. కాబట్టి వాక్యములో చూస్తున్నాం, దేవుణ్ణి ఎరగని వారికిని యేసు ప్రభు స్వార్థకు లోబడిని వారికిని ప్రతి దండన ఈవేళ దండిస్తున్నారు, నిందిస్తున్నారు. ఈ వాక్యాలన్నీ తెలియక, అసలు దేవుని నమ్ముకోక తెలియక శిశలైనటువంటి వాడు మీరే గమనించండి. అసలు వాడిని పక్కన పెట్టేశారు, ఏంటేంటివో నమ్ముకుంటున్నారు. అసలు దేవుడు అంటేనే నిన్ను చేసిన వాడు దేవుడా, నువ్వు చేసుకోండేటివి దేవుడా? కొంతైనా ఆలోచన చేయకపోతే ఎలా బాబు? చదువుకున్నాం కదా, కొంతైనా ఆలోచన చేయకపోతే ఎలాగా? అందుకే ప్రతి దండన మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే అని అంటూ తర్వాత ఏమనింది? ఆ దినమున అంటే ప్రభు ప్రత్యక్షమయ్యే దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుటకును విశ్వసించిన వారి యందు ప్రశంసింపబడుటకును వచ్చినప్పుడు అట్టివారు అంటే దేవుని ఎరగని వారు, ప్రభు స్వార్థకు లోబడిన వారు, అట్టివారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావమందలి మహిమ నుండి పారదోలబడతారు. ఈవేళ నువ్వు పారదోలుతున్నావు, రేపు నువ్వే పారదోలబడతావు. మీ ఇష్టం. రాబోతున్నాయండి దినాలు, రాబోతున్నాయి. మీ ఇష్టం. శాతగానే ఏం చేయలేరులే అని నువ్వు పారదోలుతున్నావు, కానీ
రేపు నువ్వే పారదోలబడతావు శాశ్వతంగా. ఏమండి, వాస్తవాలు చెప్తే చాలామందికి కొంత గిట్టుబాటు కాదు, తెలియదండి అసలు. కాబట్టి బాబు, భవిష్యత్తులో జరగబోతుంది తెలుసా? బంధువులు ఉన్నారని, బలగం ఉంది అని, పలుకుబడింది అని ఈవేళ దేవుని పరిశుద్ధులను పారదోలుతావా? నువ్వు పారదోలబడతావు. దేవుని చట్టం ఇది, భవిష్యత్తులో జరగబోతుంది అండి. అసలు అట్టివారంటే దేవుని ఎరగని వారు, ప్రభు స్వార్థకు లోబడిన వారు, ఆయన ప్రభామందలి మహిమ నుండి, ఆయన సన్నిధి నుండి పారదోలబడి ఏమవుతారు బాబు? నిత్య నాశనమును దండన పొందుదురు. నిత్య నాశనమును దండన పొందుదురు. చూడండి, సృష్టికర్తని ఎరగకుండా, ఆయన వాక్యానికి లోబడకుండా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే నిత్య నాశనమును దండన బోరున ఎడుతారండి. అసలు అక్కడ ఏముంటుంది తెలుసా? ఆ పడే వాళ్ళని గురించి చెప్పాడండి వాక్యములు. అసలు నిత్యాగ్ని అని వ్రాయబడింది, నిత్య నరకం అని వాక్యములో మనం చూస్తాం. ఆ నరకములో ఎలా ఉంటుంది తెలుసా అండి? మార్క్సు వార్త 9:48 సెక్షన్ కాబోలు 9:48లో నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు అనింది. పురుగు అంటే మన ఆత్మ. ఈ శరీరానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు బాబు. మీరు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలా. శరీరానికి చావు ఉంటుంది, ఆత్మకు చావు ఉండదండి. ఇప్పుడు అసలు రాజారావు లోపలుండి మాట్లాడుతున్నాడు. ఈ అసలు రాజారావు బయటికి వినాడు అనుకో, ఇక్కడన్నా పాతి పెట్టాల్సిందే, మా ఊరికన్నా పంపాల్సిందే. ఇదేం పెద్ద విశేషమేం కాదు. కాబట్టి జీవాత్మ మనలో ఉండగానే పరమాత్మని ఖచ్చితంగా తెలుసుకొని ఆయననే నమ్ముకోవాలంతే. తిక్కవి నమ్ముకుంటే నీకు క్షమాపణ లేదు, పో నీ ఇష్టం. నిత్య నాశనమును దండను పొందుతారు అని వ్రాయబడింది అండి. అక్కడ నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. నేను అనుకున్నాను, ప్రభువా, నరకమున అగ్ని ఆరదంటే ఎట్లా నమ్మాలా దీన్ని అని దేవుణ్ణి అడిగిన. నేను తపస్సు బాగా. ఎట్లా? ఇప్పుడు ఒక క్లాత్ అంటించామనుకోండి, కొద్దిగా కాలుతుంది, వెంటనే బూడిదైపోతుందే లేదా బాబు? దాని కెపాసిటీ ఉన్నంతవరకు కాలుతుంది, తర్వాత బూడిదైపోతుంది. నరకం అట్లా కాదు, అది యుగాయుగములు సదాకాలం తగలబడే ఉంటుంది. ప్రియులారా, ఎట్లా నమ్ముతామంటే, అమ్మా రేపు ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు కదా, ఎంతకాలం అవుతున్నాడు, మండుతున్నాడు కానీ బొగ్గు అవుతున్నాడా? మీరు మన కళ్ళ ఎదుటనే ప్రాక్టికల్ జరుగుతుంది. వేల సంవత్సరాల నుండి సూర్యుడు మండుతూనే ఉన్నాడు, కాలుతూనే ఉన్నాడు కానీ బొగ్గు కావడంలే. ఆలోచించండి, దేవుడు ప్రాక్టికల్కే చెప్పాడు. ఆ సూర్యుని లుక్ ఎట్ ద సన్ అన్నాను. సూర్యుడు మండుతున్నాడు కదా, సరే 40 దినాలు రాబోతున్నాయి, అది వేరే సంగతి. వేల సంవత్సరాల నుండి మండుతున్నాడు కానీ బొగ్గు కావడంలే. అది చూడండి. కాబట్టి ఈవేళ నిజమైనటువంటి పరిశుద్ధ దేవుణ్ణి, ప్రభువుని తెలుసుకోకుండా నమ్ముకోకుండా ఉంటే మాత్రము నిత్య నాశనం దండానికి వెళ్ళిపోతాడు. జీవాత్మ వెళ్ళిపోతుంది అండి. అక్కడ ఏముంటుంది తెలుసా? బాధ అనే మాట ఉంది. ప్రకటన గ్రంథం 14:11లో బాధ అని మనం చూస్తాం. అది నిత్య శిక్ష అని మత్తయి సువార్త 25:46 సెక్షన్లో వ్రాయబడింది అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయములో 43-44 వచనాలు మనం గమనిస్తే, ఆ నరకములో అక్కడ ఏడుపు ఉంటుంది, పండ్లు కొరికేది ఉంటుంది అని ఉంది. చూడండి, బాధపరుస్తారు, ఏడుస్తారు, పండ్లు కొరుకుతారు అనింది అండి. ఎందుకు బాధపడతారు తెలుసా? ఆ రోజు సభలు పెట్టిరి వాళ్ళు, ఇంతగా చెప్పారు, నాకు కూడా అర్థమైంది, ఎందుకు నమ్ముకోలేదు అని చెప్పి బోర్న ఏడుస్తారు. చనిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ప్రసక్తే లేదు. చూడండి, మీ ఇష్టం. చాలామంది తెలియక అనుకుంటారు మళ్ళీ అట్లా ఇట్లా అయిపోయింది. నో, మనుషులు ఒక్కసారే మృతి పొందాలని నియమం, ఆ తర్వాత తీర్పు జరుగును అని హెబ్రీ పత్రిక 9:27 సెక్షన్ చెప్తుంది అండి. అసలు ఈవేళ యేసు ప్రభుకు లోబడకుండా, ఆయన నమ్ముకోకుండా ఉన్నట్లయితే భయంకరమైన బాధకు వెళ్ళిపోతారు. అక్కడ బాధ, ఏడుస్తారు అనింది. ఎందుకు? వారు బ్రతిమలాడే ప్రార్థనకు రండి, ప్రభుని నమ్ముకోనండి చెప్పిరు కదా, ఎందుకు నమ్ముకోలేదని ఏడుస్తారు. పండ్లు కొరుకుతారనింది అండి. పటపట పండ్లు కొరుకుతారట. అక్కడ పండ్లు ఎందుకు కొరుకుతారు? కారణాలు, మా కులమోడే చేశారా, వాళ్ళ దేవుడు వీళ్ళ దేవుడు అమెరికా దేవుడు అని చెప్పి అని ఒకరి మీద ఒకరు పండ్లు కొరుకుతారా నరకంలో? ఏం లాభము? దేవుడు అమెరికాకు ఒక్కడేనా దేవుడు? ఆలోచించండి. మొత్తం విశ్వానికంతా ఒక్కడే దేవుడు. అందుకే సత్య దేవుడు అనింది. ఇంకా సత్యం లేని వాళ్ళ ఊరికొకరు ఇంటికొకరు ఉంటారు. చూడండి, మీ ఇష్టం,
అంటే బాధపడతారేమో. కాబట్టి మనందరి దేవుడు క్రీస్తు యేసు అనే పేరున ఈ ప్రపంచానికి వచ్చి వాస్తవంగా మనం అంతా నరకపాత్రులమై ఉండాం. ఎందుకు తెలుసా? తప్పులు చేశాం. తప్పులు ఉన్నాయి లేదా? పాపం ఒకటి కూడా లేదా నీలో? నీలో తప్పే లేదా? పాపమే లేదా? చెక్ చేసుకో. మొత్తం మనం అసలు పాపాత్ములం, జన్మతోనే పాపాత్ములం, చేసిన తప్పులను బట్టి కర్మ పాపాత్ములం. కాబట్టి పాపం వల్ల వచ్చే జీతమే నరకం, మరణం, అగ్నిగంధకములతో మండే గుండమని ప్రకటన 21:8 సెక్షన్ చెప్తుంది అండి. అందుకనే అద్వితీయ సత్యదేవుడైన ఆయన క్రీస్తు యేసు అనే పేరున ఈ ప్రపంచానికి వచ్చి మనం శిక్షకు వెళ్లకుండా ఉండాలనే మన శిక్ష తన మీద వేసుకున్నాడండి ఆయన. అందుకే లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను 1:29 మనం చూస్తున్నామండి. ప్రపంచ ప్రజలందరి పాప భారాన్ని మోసుకున్నవాడు, భరించినవాడు ఆ ప్రభు ఏం చేశాడు? మన కోసమే మన అతిక్రమ క్రియని బట్టి ఆయన గాయపరచబడ్డాడు. గెత్సెమనే తోటలో నుండి ఈడ్చుకొని వచ్చారు ఆయనను. అరచేతులతో కొట్టారు, పిడికిలతో గుద్దారు, ముఖం మీద వెంట్రుకలు పీకి వేశారు, తలపై ముళ్ళ కిరీటం పెట్టి కొట్టారు, కోడాలతో కొట్టారు యేసు ప్రభువును, మేకులతో సిలువకేసి కొట్టారండి. ఎందుకు ఇంత? చేతగా కాదు, మన అతిక్రమ క్రియని బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషం బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. అద్వితీయ సత్యదేవునితో మనం సమానం కావాలంటే దేవుడు అమరుడు, దేవుడు పరిశుద్ధుడు, మనమేమో పాపాత్ములం, మరణపాత్రులం. అందుకనే మన పాపానికి వచ్చే శిక్ష యేసుప్రభు భరించాడు, మనం పొందేటువంటి మరణం యేసుప్రభువే పొందాడు. కాబట్టి గమనించండి, ఆయన కార్చిన రక్తం వల్ల విశ్వసించే ఎటువంటి వ్యక్తి అయినా కడగబడుతున్నాడు, అంతరంగంలో శుద్ధి చేయబడుతున్నాడు. దేవుడు పరిశుద్ధుడు, యేసుప్రభు రక్తంలో కడగబడిన వారు పరిశుద్ధులై దేవునితో సంధి చేయబడుతున్నారు. యేసుప్రభు మనం ఇంకను పాపంలో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను, మన మరణం ఆయన్ని భరించి కొట్టివేశాడు, అడ్డం లేకుండా ఎత్తివేశాడు, మరణం లేకుండా చేశాడు. దేవుడు అమరుడు, యేసుక్రీస్తులు ఉన్న వాళ్ళు కూడా అమరులేనండి. మన మీద మరణం కొట్టివేయబడింది తెలుసా? యేసుప్రభు ఇప్పుడే వచ్చాడు అనుకోండి, మనం మరణించాం, మార్పు చెందుతాం. ఎందుకంటే యేసుప్రభు మరణం భరించి కొట్టివేశాడండి. కాబట్టి ప్రియులారా, ఆ ప్రభు రాకమునుపే లోకములు ఉండగానే అద్వితీయ సత్యదేవుడు క్రీస్తు యేసు అని పేరున వచ్చి మన శిక్షను కొట్టివేశాడు బాబు. గొప్ప రక్షణ సిద్ధం చేశాడు. ఆయన ప్రేమతో పిలుస్తున్నాడు రమ్మని. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అన్నాడు. ప్రభు పిలుస్తున్నాడు ప్రేమతో, రండి, ప్రభు దగ్గరికి రండి. మరొక దారి లేదు బాబు. పెద్దలారు చిన్నలారు రెండు చేతులు ఎత్తి చెల్లిట్టు కూడా చెప్తున్నా, అందరికి ఒక్కడే దేవుడు ఉండేది మీ ఇష్టం. ఆ ఒక్కడే ప్రభు అయిన యేసుక్రీస్తు, పరలోకానికి మార్గం కూడా ఆయనేనండి. కాబట్టి ఆ ప్రభు రాకమునిపై లోకములు ఉండగానే ప్రభు నమ్ముకొని పాపక్షమాపణ పొంది నిత్య జీవమునకు వారసులు కావాలని హెచ్చరిక చేయబడుతున్నాం. యేసుప్రభు అన్నాడు కదా 5:24 సెక్షన్ యోహాను సువార్త 5:20, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని. మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. అది చూడండి. కాబట్టి ఇప్పుడే ఆయన మాటలు విని మరణములో నుండి జీవంలోనికి దాటుకోవాలని హెచ్చరిక చేయబడుతున్నా. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. అలాగ నిత్య జీవం అందరూ పొందాలని దేవుని పేట ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రభు ఈ వాక్యాలు మనకై దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. తలలు వంచి ప్రార్థన చేద్దాం. ప్రియులారా, పెద్దలారా, చిన్నలారా, దయతో గమనించండి. చెప్పబడిన ఈ మాటలు పరిశుద్ధ పరమాత్ముని మాటలు. ఈ వాక్యాలు వింటున్నప్పుడు నిజమే అని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే నిజానికి సత్యానికి మనసులో ఎందుకు చోటు ఇవ్వకూడదు బాబు? సంగతి తెలుసుకున్నారు. ప్రభు రాకమునిపై లోకములు ఉండగానే మాట చెప్తే చాలండి, అంతే. ఆయనకి ఏమి ఇవ్వాల్సిన అక్కర్లే. కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్మన్నాడు, మీ మనసుని ఇవ్వాలి. యేసు ప్రభువా, తెలియక ఉన్నా, నా దోషములను పాపాలని క్షమించుమని చిన్న ఈ మాట చెప్పుకుంటే చాలు. ప్రభు నిన్ను ప్రేమిస్తాడు, క్షమిస్తాడు. నీలోనికి వచ్చి తన రక్తంతో నీ మనస్సాకి శుద్ధిగా చేసి తన బిడ్డలుగా చేసుకుంటాడండి. నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. ఈ భాగ్యం అందరూ పొందాలని ప్రేమతో మనవి చేస్తున్నా. ప్రేమగల ప్రభువా, చెప్పబడిన వాక్యాలు ఫలింపచేయమని
ఆత్మల్ని రక్షించుమని, సంఘములకు క్షేమాభివృద్ధి కలగచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దైవజనుల ద్వారా చక్కని సందేశం మనం విన్నాం. ఈ కోటికలో జరగటానికి దేవుని మహాకృప వల్ల ప్రార్థన పెనియేలు ప్రార్థనా మందిరంలో మరి నెలకొకసారి అనుబంధ సంఘాలు ప్రాంతీయ సంఘాలుగా కూడుకొని ప్రకటనలు చేసి అన్ని సంఘాల వారు ప్రార్థించారు. అలాగే గోనిపూడి సంఘంలో కూడా స్త్రీలు సాయంత్రం పూట ప్రార్థన చేయటం, ప్రతిరోజు వచ్చి పురుషులు ఉదయమనే తెల్లవారుజామునే వచ్చి ప్రార్థన చేయటం ప్రకటించాం, ప్రార్థించాం, ఎదురు చూసిన రీతిగానే ఈ సభలో జరిగించాడు దేవుడు గొప్పగా. ఎండైనా మంచి గాలి మనకి దేవుడిచ్చాడు. ఈ చేను కూడా, ఈ చేలో ఈ విధంగా ఇంత విశాలమైన స్థలంలో ఈ కోటాలు పెట్టుకోవటానికి ఆదినారాయణ, పిట్ల ఆదినారాయణ సంతోషంతో పెట్టుకోండి మీరు ప్రార్థన అని చెప్పారు. వారి కుటుంబాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. అలాగే మరి ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు ఈ సభల్లో, అందుని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా నమ్ముకొని కూడా నమ్మని వారు లాగా జీవిస్తున్నారు. నమ్మని వారేమో నమ్మినట్లుగా జీవిస్తున్నారు. ఇంకా నమ్మినట్లుగా ఇలా ఉన్నారు కొంతమంది. ఇంకా వాళ్ళు మారు మనసు పొందకపోతే ఇప్పుడే చెప్పాడు, పొళ్ళు కొరుగుట, వేదన పడతారు, బహుగా ఏడుస్తారు. నేను నమ్ముకుందాం అనుకున్నా, నా పక్కోడు నన్ను ఇప్పుడే వద్దులేరా అన్నాడు అని అప్పుడు పొళ్ళు కొరుగుతాడు, వేదన పడతాడు. ప్రియులారా, కనుక సమయం ఉండగానే ఇప్పుడైనా సరే నేను ప్రభువు నమ్ముకుంటాను ఈ రాత్రి అని ముందుకొస్తే మీకు దేవుని వాక్యము చెప్పి ఆ పరలోకపు తండ్రికి కుమారుడుగా మిమ్మల్ని అప్పగిస్తాడు. కాబట్టి ఈ మాటల ద్వారా హెచ్చరించబడ్డాం. మంచిది. ఆదివారం రాత్రి గొట్టిపాడు నుంచి వచ్చినటువంటి యేసరత్నం మాంబ్రే అనుభవాన్ని చెప్పాడు. అబ్రహామును ఎండవేళలా కూర్చున్నటువంటి గుడారపు వాకిటి దగ్గర ప్రభువుని చూశాడు. ఆయన్ని దగ్గరికి తీసి కాళ్ళకు నీళ్ళిచ్చి ఆతిథ్యమిచ్చి ఆ రోజు చెప్పాడు, మరి తగాదాలకు గొడవలకు వెళ్లకుండా విశ్వాసులు పరిశుద్ధంగా ఉండాలని. అలాగే ఎలీషా బాబు గారు కూడా మత్తయి సువార్తలో నుంచి 1వ అధ్యాయము కనెను తర్వాత చివరి 6 అధ్యాయాల దాకా ప్రతి ఒక్క అధ్యాయంలో కొన్ని మాటలు తీసుకొని మనకు చక్కని సందేశం అందించారు. అవి మళ్ళీ మీరు ఇళ్ళకెళ్ళి ధ్యానం చేసుకోండి. పశువు గబగబా తింటుంది, అది పండుకొని నమిరి వేస్తే కనుక అది అరగదు, బయటికి తీసుకొచ్చి నమిరి వేసి మింగుతూ ఉంటుంది. మనం కూడా ఈ ఆలోపనలోకి తెచ్చుకోవాలి. మాటలు ఎన్ని ఇక్కడే మర్చిపోతే ఏమీ ఉపయోగపడవు. కనుక ఈ మాటలు మీరు గుర్తుంచుకోండి. మరి అలాగే మనకి మొదటి నుంచి నిన్నటి నుంచి ఉండాల్సింది రాజారావు గారు చాలా దూరం వేరే రాష్ట్రంలో ఆయన సువార్త పనికి వెళ్ళి రాత్రి 1-2 ప్రయాణం చేసి మన ఊరు వచ్చాడు. మరి ఈ రోజంతా మనతో సావాసం చేయటానికి, మనకి చక్కని సందేశం ఇవ్వటానికి, నిత్య జీవనం ఎరగటమే, నిత్యమైన సత్యమైన దేవుని గురించి మరి ఎంతగానో మనకి తెలియపరిచాడు. ఇంకా నమ్మనటువంటి వారు నమ్ముకోండి. ఈ విధంగా గిద్యోను కూడా మనకి మధ్యాహ్నం నిన్న మనకి మంచి సంగతులు తెలియపరిచాడు. దైవజనులు 4 ఈ సభలో వాడబడ్డారు. వారందరికీ వందనాలు చెల్లిస్తూ